వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో శనివారం సాయంత్రం దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్న ఓ యువకుడు డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తున్న యువతిని కత్తితో దాడి చేసి హత్య చేశాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన వైష్ణవి పోతిపల్లి సెన్స్ లో ఎస్పీకేఎం పాఠశాలలో ఉద్యోగం చేస్తుంది. హైదరాబాద్ కు చెందిన రామచందర్ గత కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న వైష్ణవిపై ఇంటి సమీపంలో మాటు వేసిన నిందితుడు కత్తితో దాడి చేశాడు. గొంతు, కడుపు భాగాల్లో విచక్షణ రహితంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టీజీఐఎల్పీ విస్తరణపై సమీక్ష సమావేశం నిర్వహించిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అమ్రాబాద్ మండలం మల్లనూరు గ్రామంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో టీజీఐఎల్పీ పై అమ్రాబాద్, పదర మండలాల క్లోమాతో వివోఏలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన టీజీఐఎల్పీ విస్తరణపై సమీక్ష నిర్వహించారు. ఈ పథకం ద్వారా మరిన్ని గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అధికారులు చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీజీఐఎల్పీ సమీక్ష సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, ములుగు, నారాయణపేట్, నాగర్ కర్నూలు జిల్లాలోని మరో 7 మండలాలకు టీజీఐఎల్పీ పై విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులు కొత్తగా అదనంగా 8,000 కుటుంబాలను ఈ ప్రాజెక్టు కిందకు చేర్చి భారతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ NRLM ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నారు. మొత్తం 15,000 కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మొత్తం 70 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించాలని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం దోపిడీ నశించాలని, సామాన్యుడి నడియు విరుస్తున్న కేంద్ర నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. మండల అధ్యక్షులు బోసు రవి ఆధ్వర్యంలో ఆటోను తాళ్లతో లాగుతూ హైవేపై రాస్తారోక చేసిన యువ కాంగ్రెస్ శ్రేణులు. రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్, అసెంబ్లీ ఉపాధ్యక్షులు షాబుద్దీన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కర్తాల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోస్ రవి ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్, అభినవ్ మరియు నియోజకవర్గ ఉపాధ్యక్షులు షాబుద్దీన్ మరియు యువజన నాయకులు మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలపై మోపిన ఈ అదనపు భారాన్ని నిరసిస్తూ ఇంధన ధరల పెంపు వల్ల రవాణా రంగం ఏ విధంగా నడపాలని తెలియజేసేందుకు ఆటోకు తాళ్లు కట్టి చేతులతో రోడ్లపై గుంజుతూ వినూత్న నిరసన తెలియజేశారు. పెట్రోల్, డీజిల్ కొట్టించలేక వాహనాలను ఇలా లాక్కోవాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని వారు మండిపడ్డారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు ధరలు పెంచకుండా డ్రామాలో ఆడిన బీజేపీ ప్రభుత్వం ఓటింగ్ ముగియగానే లీటర్ కు 3 మేర పెంచి ప్రజల నడి విరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేకత నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు రోజువారీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఉండాలని, కానీ ప్రస్తుతం ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందన్నారు. ప్రజల కష్టాలను గుర్తించకుండా పాలన కొనసాగిస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలే తగిన సమాధానం చెప్తారని హెచ్చరించారు. తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభినవ్ రెడ్డి, అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఇమ్రాన్, మండల ఉపాధ్యక్షులు వినోద్ నాయక్, వార్డ్ సభ్యులు భానుకిరణ్, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ నాయక్, ముత్విన్, గ్రామ అధ్యక్షులు జగన్, నాయకులు రవి, మహేష్, రమేష్, శ్రీకాంత్, చంద్రశేఖర్, ప్రవీణ్ గౌడ్, మహేష్, సాయి గౌడ్, ఆకాష్ గౌడ్, లక్ష్మణ్, శ్రీను, సేవ్య, నరేష్, భాస్కర్, శివ, మహేష్ కుమార్, సూర్య తదితరులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన. ఆమంగల్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వస్పుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ధరల భారం మోపడం అన్యాయమని అన్నారు. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల సామాన్యుల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడిచిపెట్టి వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమన్గల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ పాల్గొన్నారు.
మండల అధ్యక్షులు జగన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కస్టడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్ కృష్ణ, శివలింగం, మల్లేష్, కొండల్, ఎన్ఎస్యుఐ కార్యదర్శి ఫరీద్, మహేష్ కుమార్, రాజేష్, ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు. పోగొట్టుకున్న మొబైల్ ను తిరిగి అప్పగించిన పోలీసులు. తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వంశీగౌడ్ అనే వ్యక్తి తన వివో Y21 మోడల్ ఫోన్ ను పోగొట్టుకున్నారు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేశాడు. శనివారం ఇన్స్పెక్టర్ జానకి రామరెడ్డి సూచనల మేరకు క్రైమ్ కానిస్టేబుల్ జష్వా సాంకేతిక ఆధారాలతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను గుర్తించి సదరు వ్యక్తికి ఇన్స్పెక్టర్ చేతుల మీదుగా అప్పగించారు. వెంటనే స్పందించి ఫోన్ తిరిగి వచ్చేలా చేసిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు. జడ్చర్ల మున్సిపాలిటీలో కురిసిన భారీ వర్షం కారణంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని సంజీవయ్య కాలనీతో పాటు పలు వార్డులలో ఇండ్లు కూలిపోయిన ప్రాంతాలను జడ్చర్ల శాసనసభ్యులు జన్నంపల్లి అనిరుద్ రెడ్డి పరిశీలించారు. బాధిత కుటుంబాలను ప్రత్యక్షంగా పరామర్శించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వర్షం వల్ల నష్టపోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షం వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇండ్లు కోల్పోయిన కుటుంబాలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించి అవసరమైన ఆహారం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే నష్టపోయిన ఇండ్లు, ఆస్తులపై వెంటనే పూర్తి స్థాయి అంచనా నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రదించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వెల్దండ మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, కల్వకుర్తి మాజీ మార్కెట్ చైర్మన్ డాక్టర్ విజితారెడ్డి, మండల బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.